రాజు కాల్ చేద్దామా ఒకసారి? ప్రాంక్ అలా చేస్తానైతే చేయండి. జబర్దస్త్ వాళ్ళు ఎక్కువ వస్తారు కదా మీకు? అందరూ జబర్దస్త్, మన బుల్లెట్ భాస్కర్, వాళ్ళందరూ పర్లేదు. నరేష్. The number you're calling is temporarily out of service. Please try later. ఆఫ్ వస్తుంది ఆయనది. మరి ఎవరు కార్తిక్కి కానీ భాస్కర్కి కానీ చేయొచ్చు కదా? చెప్పమ్మా. భాస్కర్ గారు నమస్తే, చెప్పమ్మా. బాగున్నారా? బాగున్నానమ్మా, చెప్పు. మామూలుగా ఏంటంటే ఎక్కడ ఉన్నారు? బయట ఉన్నానమ్మా. అవునండి. హలో హలో, ఒక నిమిషం మేడం. ఆంటీ మరి అంత కొంచెం. భాస్కర్ గారు మీది చాలా బాగుంటుందండి, మీది చాలా బాగుంటుందండి. ఏదేంటమ్మా నీకు చెప్పు. యాక్టింగ్ కట్ట బాగా చేస్తారు మీరు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నేను కొంచెం టాపిక్ లో ఉన్నాను, మళ్ళీ చేయను. మళ్ళీ చేయనండి, మళ్ళీ చేస్తారా? బిజీగా ఉన్నారా? ఆయనకి అర్థం. మీరు డైరెక్ట్గా మీది బాగుంటుంది అంటే వాళ్ళకి ఆయనకు అర్థం అవ్వదా? ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు, ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఏమో మీరు ఇలా గోల్డ్ వేసుకొని వెళ్తే మిమ్మల్ని ఎవరు వేసుకొని వెళ్ళారా? ఇంటర్ నుంచి చేతికి అలాగే ఉంది. ఎందుకంత గోల్డ్ తీసాను, ఇంకా పిచ్చా లేకపోతే ఏంటి? ఇష్టం. అంటే ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా అలానే వేసుకొని వెళ్తారా? బీరువాలో పెట్టుకుంటే సేఫ్టీ కాదు. అది ఓకేలే. ఇప్పుడు ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇలానే వేసుకొని వెళ్తుంటారా? అప్పుడు ఏమి జారిపోవడం లేకపోతే? నా బ్రాస్లెట్ పోయింది తులంది, ఆ తర్వాత పెద్ద ఇయర్ రింగ్ ఓడిపోయింది, ఒక చైన్, అంతే, ఇంకేమీ పోలేదు. ఓకే. ఇప్పుడు చాలా మంది డాన్సర్ గానే రావాలని, చాలా మంది స్టేజ్ డాన్సర్ గా రావాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏమి సజెస్ట్ చేస్తూ ఉంటారు? ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకోవద్దని చెప్తాను. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోయింది, సో కాంపిటీషన్ టైంలో వాళ్ళు వస్తే కరెక్ట్ కాదు, వద్దు అని చెప్తాను. ఎందుకని? కాంపిటీషన్ ఎక్కువైపోయింది. కాంపిటీషన్ వస్తే ఏమో వాళ్ళు కూడా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసుకోగలరేమో కదా, అది ఎందుకు ఆలోచించలేదు? అంటే మనం వాళ్ళ మంచి కోసం చెప్తున్నాము, రావద్దనే చెప్తున్నాను. లేదు వస్తానంటే ఇంక వాళ్ళ ఇష్టం. ఈవెంట్స్ చేపించుకొని డబ్బులు ఇవ్వకుండా చాలా మంది ఎగ్గొడతారు, నాకు ఎవరు ఎగ్గొట్టలేదు. ఎగ్గొడితే నేను ఊరుకోను. చాలా మంది ఎగ్గొడతారు, చాలా ఇబ్బందులు పడతారు. చాలా నాకు తెలిసి లాక్డౌన్ టైంలో చాలా మంది డాన్సర్లు ఇబ్బంది పడిపోయారు, చాలా మంది అప్పుల పాలైపోయి. లాక్డౌన్ అన్నారు కాబట్టి, లాక్డౌన్ లో డాన్సర్స్ అందరూ ఎలా, వాళ్ళకి ఇన్కమ్ అనేది ఎలా? అందరి గురించి నాకు తెలీదు, నాదైతే డబ్బులు దాచుకున్నాను. మీరంటే పెద్ద బ్యాంక్ ఉంది కాబట్టి గట్టిగా 20,000 30,000 తీసుకుంటున్నారంటే అప్పట్లో 20,000, ఇంకా 5,000 అప్పట్లో. ఎప్పుడు లాక్డౌన్ దాటింది అప్పుడు అమౌంట్ ఎక్కువైంది. అదే మీకు ఉందా లేదా, మీకు ఎన్ని గదులు, అప్పటి నుంచి మొదలైందా మీకు 20,000 30,000? అంటే యాంకరింగ్ మాస్ అంటే మధువే గుర్తొస్తుంది. ఈ వైజాగ్ కానీ నెల్లూరు కానీ యాంకరింగ్ లో మాస్ గా చేయాలంటే ఫస్ట్ మైండ్ లో అందరికి వచ్చే పేరు నా పేరు. ఎందుకు అలా క్రియేట్ చేశారు? అంటే మీ మాటలతోనా, లేకపోతే మీ డబుల్ మీనింగ్ వాటితోనా, లేకపోతే కొంతమంది ఏమనుకుంటారంటే ఎక్కడ చూస్తున్నా ఇదే కనిపిస్తుందిరా, లేకపోతే ఇది ఏమన్నా అవకాశాలు ఇస్తుందేమోరా వాళ్ళకి అని అనుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారండి. ఇది సినిమా ఛాన్స్ అవకాశం అవడానికి ఏమంటే ఇప్పుడు 20,000 ఇస్తారంటే ఇప్పుడు చెప్పండి. అంటే నన్ను పట్టుకొని చాలా మందికి ఈవెంట్స్ వస్తాయి. ఇప్పుడు ఒక యాంకర్ బాగుంది అనుకో, ఆ యాంకర్ తీసుకొస్తేనే కమిటీ వాళ్ళు ఈవెంట్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెలబ్రిటీ ఉంది, ఈ అమ్మాయికి ఝాన్సీ అక్కలు వీళ్ళు ఉన్నారు, ఈ అమ్మాయి కావాలంటే యాంకరింగ్ కావాలంటే అలాగే పెట్టుకుంటారు తప్ప ఈ అమ్మాయి వస్తే నాకు ఈ అమ్మాయి వల్ల సంథింగ్ ఏదో అలా ఏమీ లేదు. ఇప్పుడు మీరు డాన్స్ బాగా చేస్తూ ఉంటారు, లైట్ గా. అదే డాన్స్ బాగా చేస్తుంటారు, యాంకరింగ్ కూడా బాగానే చేస్తారు. ఇప్పుడు ఫోక్ డాన్సర్స్ ఎప్పుడైనా, ఫోక్ సాంగ్స్ కి ఎప్పుడైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారా? నాకు ఫోక్ తెలియదు. అంటే ఫోక్ తెలియదు కాదు, వాళ్ళు సాంగ్స్ కోసం మిమ్మల్ని డాన్స్ కోసం ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా? చాలా మంది అంటే బయట వీడియోస్ చేస్తుంటారు కదా, వాళ్ళందరూ నన్ను అడిగారు. నాకు షార్ట్ ఫిలింలు అన్నా ఇవన్నీ నాకు నచ్చదంటే, ఖాళీ ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. సినీ ఫీల్డ్ కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదు. వెళ్తే శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎప్పుడైనా కాల్ వచ్చిందా? వెళ్ళారా మరి? వెళ్దాం టైంలో నాకు అవ్వలేదు అప్పుడు. ఎందుకని? ఈవెంట్స్ లో మార్నింగ్ ఈవినింగ్ వీడియో బయట ఇచ్చేసి అప్పుడు బిజీ వల్ల వెళ్ళలేదు. కానీ ఆ ఈవెంట్స్ కంటే శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది పెద్ద ప్లాట్ఫామ్ కదా, దాన్ని ఎవరైనా మిస్యూజ్ చేసుకోరు కదా. అప్పటికే నేను చెప్పాను కమిటీ వాళ్ళకి, వాళ్ళు ఒప్పుకోలేదు. నాకు అడ్వాన్స్ వేస్తారు, ఇదంతా అవ్వదంటే అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. అవును, అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు కదా. నేను ఎన్నోసార్లు ట్రై చేశాను అలాగా. ఇంకోసారి నేను ఎక్కడో తీర్థయాత్రలు ఉన్నప్పుడు వచ్చింది. మీరు ఎప్పుడు యాత్రల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే మీకోసం శ్రీదేవి డ్రామా కంపెనీలు ఇవన్నీ ఆపుకుంటా కూర్చుంటారా అండి? ఇప్పుడు
మీ లైఫ్లో ఇదిగో పలాంది నేను డిగ్రీ చదువుకున్నాను, డ్యాన్స్ ఇప్పుడు నాకు మీరు అన్నారు ఇందాక 30 years దాకే నాకు లైఫ్ ఉంటుంది, ఇంకో 3 years వరకు తర్వాత లైఫ్ ఉండదు నాకు ఇంకా అనేసి అన్నారు. దాని తర్వాత వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారండి? నేను ఫీల్డ్ మానేస్తాను ఇంకా. మా హస్బెండ్ వచ్చేప్పుడు మేము సంపాదించున్నాను. హస్బెండ్ అంటే మ్యారేజ్ అయిందా? నాకు ఇంకా అవ్వలేదండి, చేసుకుంటారా? ఓకే, నాకు అంత వద్దండి బాబు, దండం పెట్ట, ఆయన ఏమైనా ట్రై చేసుకోండి. అంటే ఇప్పుడు నాకు మా హస్బెండ్ వచ్చారంటే ఇంకా నేను ఫీల్ ఆపేస్తాను. ఓకే, ఇప్పుడు సంపాదించుకున్నాను కదా, కాస్త కొంచెం సంపాదించుకొని అది రొటేషన్ ఎల్ఐసీలు కట్టుకున్నాను. ఓకే, ఎల్ఐసీలు ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్లు ఉన్నాయి, పాలసీలు ఉన్నాయి, హెల్త్ కార్డులు ఉన్నాయి, ఇన్సూరెన్స్లు ఉన్నాయి, అన్ని చేయించు. మీరు మాట్లాడుతుంటే రెండు వాయిస్లు వస్తున్నాయండి ఇందాక నుంచి అబ్జర్వ్ వాయిస్ చేస్తా. పోయింది. వాయిస్ పోయిందా? ఓకే, అది ఏంటి టూ వాయిస్లు వస్తున్నాయి? ఏమన్నా మైక్ ఏమన్నా మింగారేమో లోపల? వాయిస్ యాక్చువల్ గా అరుస్తుంటాను కదా, ఓకే ఆ వాయిస్ పోయింది అంతే. ఓకే. ఇప్పుడు మీకు సినిమాలు ఇష్టం లేదు అన్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఒక పెద్ద డైరెక్టర్ మీ దగ్గరకు వచ్చి, అంటే ఒక పెద్ద డైరెక్టర్ అనుకోండి, అతను మీ దగ్గరకు వచ్చి మీకు మంచి క్యారెక్టర్ ఒకటి ఇస్తారంటే మీరు చేయరా? అంటే మంచి క్యారెక్టర్ అయి ఉంటే చేస్తా. చేస్తారా? మొత్తం ఆ క్యారెక్టర్ మొత్తం విన్న తర్వాత అతను మీకు ఓకే చెప్పిన తర్వాత చేస్తాను. మీరు తర్వాత ముందు డబ్బులు అకౌంట్ లో అడ్వాన్స్ ఏమంటాను అలాగే చేస్తాను. ఓకే, అయితే వాళ్ళు కమిట్మెంట్ అడిగితే మరి? కమిట్మెంట్ అంటే కష్టం అసలు, అందుకే శ్రీదేవి డ్రామా కంపెనీలోకి వెళ్ళలేదు నేను. అదేంటండి, శ్రీదేవి డ్రామా కంపెనీలో కమిట్మెంట్ ఉందని ఎవరు చెప్పారు మీకు? అలా ఉంటే మరి ఝాన్సీ గారు ఎందుకు వెళ్తారు? నేను కొన్ని ఇప్పుడు కొన్ని దాంట్లోకి వెళ్ళలేదంటే కొన్ని ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఎలా అంటే మీకు ఎలా కొన్ని ఉంటాయి సీరియల్లోకి వెళ్ళాలన్నది. అది ఎవరు చెప్పారు మీకు శ్రీదేవికి వెళ్ళాలంటే కమిట్మెంట్స్ ఉంటాయని ఎవరు చెప్పారు? అడగరు యాక్చువల్ గా. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే అలా పుట్టిస్తుంటారు. ఓకే, ఇదంటే ఇలా కావాలి అంటే భయపెట్టేస్తారు. అంటే వాళ్ళ గురించి మీకు ఎందుకు? మీకు కాంటాక్ట్ అయిన వాళ్ళ గురించి మీరు మాట్లాడుకోవాలి కానీ వాళ్ళు వీళ్ళు చెప్పింది మీరు ఎందుకు వింటారు? ఇప్పుడు మీరు అలానే ఫ్రెండ్స్ చాలా మంది అంటే ఇప్పుడు యాక్చువల్గా ప్రెసెంట్ చెప్తున్నాను, పాజిటివ్గా అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడున్న ప్రెసెంట్లో ఎవరైనా వెళ్ళాలంటే సంథింగ్ ఏదో ఉండాలి అని విన్నాను, మరి తెలియదు నాకు. అవన్నీ పిచ్చి మాటలండి, ఏమి ఉండవు అవన్నీ ఉంటే ఇప్పుడు ఝాన్సీ గారికి అవి అప్పుడు వేరండి. ఏమిటి ఝాన్సీ గారు వచ్చి ఏమన్నా 20 సంవత్సరాలు అయిందా అండి? ఏమండి యాక్చువల్గా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎవరికి తెలియదండి. ఝాన్సీకి వచ్చిన తర్వాతే ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ అండి. అలా కాదండి, శ్రీదేవి డ్రామా కంపెనీ పాపులర్ అయిపోయిన తర్వాతనే ఆ సాంగ్ హైలైట్ అయిన తర్వాత డాన్సర్ గురించి చెప్తున్నా, డాన్సర్ గురించి. మీరు డాన్సర్స్ గురించి చెప్పలేదండి, చెప్పండి. యాక్చువల్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది అప్పటిదాకా మాకెవరికి తెలియదు, మాకెవరు తెలియదు. ఏంటి అయితే వాళ్ళు పాపులర్ అంటే మేము టీవీ షోలు ఎక్కువ చూడం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ పాపులర్ అంటారు, మాకు ఎలా తెలుస్తుంది? మేము చూడం కదా. సీరియల్ గురించి తెలియపోవడం అంటే మంచి పాపులర్ అని మీరు అడుగుతారు, మాకు తెలియదు. అలాగే నేను అది చెప్తున్నాను, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎవరికి తెలియదు. ఎప్పుడైతే ఝాన్సీకి వెళ్ళిందో అప్పుడు ఓకే అక్కెళ్ళింది శ్రీదేవి డ్రామా కంపెనీ అని అప్పుడు మాకు అందరికి తెలిసింది. అప్పుడు మీ డాన్సర్స్ కి తెలిసింది. ఇప్పుడు మీకు అర్థమైంది క్లారిటీ నా మాట వినండి. మీరు మాట కాదు, మీరు ఏమంటున్నారంటే ఓవరాల్ శ్రీదేవి గురించి చెప్తున్నారు మీరు. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే నిజంగా నాకు తెలియదండి. యాక్చువల్ మేము చూడం, అంటే డాన్సర్స్ కి తెలియదు అంటున్నారు మీరు. డాన్సర్స్ కి బికాస్ ఏంటంటే మేము నైట్ అంతా ఈవెంట్స్ లో ఉంటాం, మార్నింగ్ కూడా ఈవెంట్స్ లో ఉంటాం. మాకేం ఎలా తెలుస్తుంది మాకు? డి అంటే చూస్తాను, మా డాన్సర్లు ఉంటారు, మిగతా షోలు మేము చూడగలం. అన్ని షోలు నాకు తెలిసి జీ తెలుగులో వచ్చే ప్రతి షో పాపులరే, ప్రతిదీ పాపులర్. కానీ అన్ని షోల గురించి మేము చెప్పమంటే చెప్పగలను. నేను అదే మీకు చెప్తున్నాను, శ్రీదేవి డ్రామా కంపెనీ ఫస్ట్ ఏంటో మాకు తెలియదు, అది పాపులరే నెంబర్ 1, అదనగా జబర్దస్త్ అనగా నెంబర్ 1. మేము దానికేం ఇది అనట్లేదు, కాకపోతే మాకు దాని గురించి అంతగా నాలెడ్జ్ తెలియదు. ఎప్పుడైతే అక్క వెళ్ళిందో మిగతా డాన్సర్లు వెళ్ళారు, ఓకే శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే అది ఒక నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేరు ఉంది. అప్పుడు అందుకు నేను అన్నాను, మీరు ఏమన్నారు, మీరు ఎప్పుడైనా చేయాలనుకుని ఎందులో చేస్తానంటే నేను శ్రీదేవి డ్రామా కంపెనీ నేను ఎందుకు చెప్పాను. ఫస్ట్ వరకు దానికి నాకు తెలీదు, కానీ మీరు అది ఓకే అంతవరకు ఓకే. మీరు అన్నారు కదా బంగారం గురించి తెలియదండి. మీరు బంగారం కొంటారా డైమండ్ కొంటారు? మీరు డబ్బును పట్టుకుంటాను, బంగారం కొంటారు డైమండ్ కొంటారు కదా. ఇప్పుడు యాక్చువల్ గా డైమండ్ విలువ ఎవరికి తెలియదు. యాక్చువల్ గా అందరూ బంగారం వేసుకుంటారు, డైమండ్ వేసుకుంటారు, బంగారం వేసుకుంటారు కదా. కానీ అనే విలువైంది ఏంటి? డైమండ్. ఇంత వజ్రం ఎంత ఉంటుంది? కోట్లలో కూడా ఉంటుంది. అది ఎంత బంగారం ఎంత వేలల్లో ఉంటుంది. అది మేము అప్పుడు దాకా శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఒక బంగారం కింద చూసాం, అంటే చిన్నదేమను. ఎప్పుడైతే ఆ విలువ తెలిసిందో అది ఇంటర్నేషనల్ అని ఒక పేరు మైండ్లోకి వచ్చింది. అర్థమైందా? క్లారిటీ నాకు ఎప్పుడో వచ్చింది, కానీ మీరు చెప్పే దాంట్లోనే క్లారిటీ లేదు. మాకు తెలియదు కదా. ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ పెడతారు, యాంకర్ కావాలండి, మీకు యాంకర్ గురించి నాలెడ్జ్ తెలియదు అండి. ఒక అమ్మాయిని పెడతాను, లేదండి మాకు మాస్ యాంకర్ కావాలి, మొదలు పెడతాండి, అమ్మాయి ఎవరో తెలియదండి, సరే పెట్టని అంటారు.
పెట్టిన తర్వాత మీకు తెలుస్తుంది కదా రెండోసారి అమ్మాయిని పెట్టండి అలాగే సేమ్ నాకు కూడా అలాగే ఉన్నాను. ఓకే.